నైంటీస్లోనే తన అందాల ఆరబోతుతో కుర్రకారుని ఉర్రూతలూగించిన టబు అంటే పడి చచ్చేవారు. బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలకి కూడా ఆమె అంటే క్రష్ ఉండేది. కానీ టబు క్రష్ పెంచుకున్న ఆ ఒక్క హీరో వల్ల జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రేమలో ఓడిపోయిన టబు సినిమాలో మాత్రం చాలా సక్సెస్ అయింది. అదే సమయంలో సినిమా అవకాశాల కోసం ఎన్నో అఫైర్స్, బ్రేకప్స్తో సతమతమయ్యేది. కానీ ఇప్పటికీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. హైదరాబాదీ అమ్మాయి అయిన టబు హైదరాబాద్ వస్తే నాగార్జున ఇంట్లో ఎందుకుంటుంది? అనఫిషియల్గా అయినా పెళ్లిని ఎందుకు బయట పెట్టడం లేదు? మరి 50 ఏళ్ళు దాటిన టబు ఒంటరిగా ఎందుకుంటుంది? అమలకి టబుకి గొడవేంటి? టబు, అజయ్ దేవగన్ మధ్య ఏం జరిగింది? సంజయ్ కపూర్తో పెళ్లి దాకా వెళ్ళిన అది బ్రేకప్తో ఎండవడానికి గల కారణాలేంటి? దివ్యభారతి భర్త అయిన సాజిద్ నడియావాలాతో టబు పీకల్లోతు ప్రేమలో ఉందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పట్లో తన అందంతో, నటనతో కుర్రకారును తన మాయలో పడేసిన బ్యూటీలో టబు ఒకరు. ఒకప్పుడు ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి రాణించింది టబు. ఆ తరం సూపర్ స్టార్స్ అందరితో నటించి ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే ఈమె 5-10 వయసులోకి అడుగుపెట్టింది. అయినా కూడా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు ఈ బ్యూటీ. అయితే ఈ మధ్య ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందనే టాక్ గట్టిగా వినిపించింది. ఇక ఆ వార్తలపై టబు పెద్దగా రియాక్ట్ కాలేదు. తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. మీరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు, ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీకు అమ్మ అని పిలిపించుకోవాలని లేదా అనే ప్రశ్న టబుకి ఎదురైంది. దానికి టబు సమాధానం ఇస్తూ తల్లి అవ్వాలనుకుంటే పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదని షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి కావచ్చు. సరోగేసీ ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. నేను కావాలంటే అలా కూడా చేస్తా, నన్ను ఎవ్వరు ఆపరు. అయినా పెళ్లి కాకపోయినా, పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామని టబు సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం యాక్టింగ్ కెరియర్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, అసలు దేనికి కూడా వయసుతో సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది ఈ సీనియర్ బ్యూటీ. ఇక అసలు విషయం తెలుసుకునే ముందు టబు కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. తబస్సుమ్ ఫాతిమా హస్మి అలియాస్ టబు 1971 నవంబర్ 4న తెలంగాణలోని హైదరాబాద్లో ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది. ఈమెకు ఫరా అనే అక్క కూడా ఉంది. టబు చిన్నప్పుడే తన తల్లిదండ్రులు విడిపోవడంతో ఇంటి బాధ్యత అంతా టబు తల్లి చూసుకునేది. ఇక టబు తన స్కూలింగ్ని హైదరాబాద్లోని సెయింట్ ఎన్స్ హై స్కూల్లో కంప్లీట్ చేసింది. ఇక బాలీవుడ్లో మంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల టబు తల్లి తన 2 ఆడపిల్లల్ని తీసుకొని 1983లో ముంబైకి వెళ్ళింది. అందుకు కారణం అప్పటికే టబు బాలనటిగా 1980లోనే బజార్ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత హమ్నే జవాన్లో దేవానంద్కి కూతురుగా నటించి అందరినీ ఫిదా చేసింది టబు. ఆ మూవీ సక్సెస్ అవ్వడంతో టబు ఫ్యామిలీ బాంబేకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత టబు అక్క ఫరా హిందీ సినిమాలో సక్సెస్ఫుల్ హీరోయిన్గా సెటిల్ అయింది. అప్పుడే తనకున్న సినిమా కాంటాక్ట్స్తో టబుని ఎలాగైనా హీరోయిన్ చేయాలని బోని కపూర్ ప్రొడక్షన్లో ప్రేమ్ అనే చిత్రం కోసం టబుని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ మూవీలో బోని కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ సరసన టబు నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి 8 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత రిలీజ్ అయిన డిజాస్టర్గా మారింది. తర్వాత రామనాయుడు గారు, వెంకటేష్ మూవీస్లో హీరోయిన్స్గా కావాలంటే బాలీవుడ్ నుండే తీసుకొచ్చేవారు. అలా కూలీ నంబర్ 1 చిత్రంతో టబును హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఆ మూవీ 1987లో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అప్పటికే బాలీవుడ్లో చాలా బిజియెస్ట్ హీరోయిన్గా టబు మారింది. అజయ్ దేవగన్ ఫస్ట్ మూవీ విజయ్ పద్లోనూ నటించింది. ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక ఆ మూవీ హిట్ తర్వాత టబు తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ వెంటనే చేసిన సాజన్ చలే ససురాల్ చిత్రం టబును స్టార్ హీరోయిన్గా చేసింది. అటు గ్లామర్ పాత్రలను, ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకునేది. హిందీలో చేసిన మాచిస్ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ అవార్డుని టబు అందుకుంది. 1987 తర్వాత మళ్ళీ టబు 1996లో తెలుగులో నిన్నే పెళ్లాడతా మూవీలో నటించింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో ప్రేమదేశం, ఆవిడ మావిడే, అందరివాడు, చెన్నకేశవరెడ్డి, పాండురంగడు, ఇది సంగతి అనే తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక టబు ఇంతలా సక్సెస్ కావడానికి గల కారణం ఆచితూచి కథలను ఎంచుకొని మనసుకు నచ్చిన పాత్రలతోనే నటిస్తుంది కాబట్టి ఇప్పటికూ ఆమె కథానాయికగానే మూవీస్ చేస్తుంది. ఇప్పటి వరకు టబు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ అన్ని కలిపి 83 సినిమాలో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను 2 నేషనల్ అవార్డ్స్తో పాటు
6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చి టబును గౌరవించింది. ఇది టబుకు సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే 1986లో హిందీలో 'ప్రేమ్' అనే మూవీ చేసేటప్పుడు బోనీ కపూర్ తమ్ముడైన సంజయ్ కపూర్‌తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ 5 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ అప్పటికే క్లోజ్ ఫ్రెండ్ అయిన దివ్య భారతి భర్త సాజిద్ నడియావాలాతో టబు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. ఎప్పుడైతే దివ్య భారతికి తన భర్తకి గొడవలు వచ్చి యాక్సిడెంటల్‌గా అపార్ట్మెంట్ నుండి దివ్య భారతి పడిపోయిందో అప్పటి నుండి సంజయ్ కపూర్‌కి టబు బ్రేకప్ చెప్పేసి సాజిద్ నడియావాలాతో లివింగ్ టుగెదర్‌లో ఉంటూ వచ్చింది. దీంతో సాజిద్ టబును పెళ్లి చేసుకొని ప్రపోజ్ చేయగా అందుకు టబు ఒప్పుకోకుండా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ వచ్చింది. ఇక సాజిద్ టబు కోసం కొన్ని మూవీస్‌ను ప్రొడ్యూస్ చేశాడు. కానీ మీడియా ముందు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఈ ట్రాక్ ఇలా జరుగుతుంటే అప్పటికే టబు అంటే క్రష్ ఉండి ఆమెను 10 సంవత్సరాలుగా లవ్ చేస్తున్న టబు నైబర్ అయిన అజయ్ దేవగన్ తన ప్రేమను టబుకు ఎక్స్‌ప్రెస్ చేసేందుకు తను హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ పథ్ అనే మూవీలో టబును హీరోయిన్‌గా తీసుకోవాలని రికమెండ్ చేశాడు. తను హీరోగా చేయాలంటే టబు హీరోయిన్‌గా నటించాలని పట్టుపట్టడం జరిగింది. కానీ అప్పటికే ఆ మూవీలో దివ్య భారతిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ షూట్ స్టార్ట్ అవ్వకుండానే దివ్య భారతి చనిపోవడంతో ఆ ప్రొడక్షన్ హౌస్‌కి వేరే ఆప్షన్ లేక టబుని అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్‌గా క్యాస్ట్ చేశారు. ఆ మూవీ 1994లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ హకీకత్, తక్షక్ అనే మూవీస్‌ను చేసి హిట్ ఫేర్ అనే పేరును తెచ్చుకున్నారు. ఇక టబు ఇటు అజయ్ దేవగన్‌తో రిలేషన్‌లో ఉంటూనే అటు నాగార్జునతో డేట్ చేయడం స్టార్ట్ చేసింది. అలా సింహాద్రి, నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే మూవీస్‌ని చేశారు. ఇక టబు నాగార్జున విషయంలో అప్పట్లో మీడియాలో కోడై కూసింది. ఈ విషయం అజయ్ దేవగన్‌కు తెలియడంతో హార్ట్ బ్రేక్ అయి అప్పటికే తనకు ప్రపోజ్ చేసిన కాజోల్‌ను సింపుల్‌గా మహారాష్ట్ర స్టైల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త టబుకి పిడుగు వచ్చి పడినట్టయింది. అయినప్పటికీ నాగార్జునతో సీరియస్ లవ్‌లో ఉంటూ అమలకు విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేసింది. అప్పటికే వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలిసి అమల మీరెలాంటి రిలేషన్‌లోనైనా ఉండండి, కానీ నేను మాత్రం విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పేసరికి టబు అప్పటి నుండి నాగార్జునతో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ ఇటు అమలతో మంచి ఫ్రెండ్‌షిప్‌ను మెయింటైన్ చేసింది. ఇలా జరుగుతుండగానే భోజ్‌పూరి సూపర్ స్టార్ అయిన రవికిషన్‌తో టబు డేట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే రవికిషన్‌కి పెళ్లై ఉండడం వల్ల తనతో మంచి ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేసింది. మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు టబు మళ్ళీ అజయ్ దేవగన్‌తో డేట్ చేస్తూ క్లోజ్‌గా ఉంటుంది. అలా వీరిద్దరి రిలేషన్ గురించి కాజల్‌కి తెలిసినా తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. ఇక వీరిద్దరూ 2015 నుండి దృశ్యం, దృశ్యం 2, గోల్మాల్ అగైన్, దే దే ప్యార్ దే, పితూర్ బోలా అనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌ని కలిసి చేస్తున్నారు. అలా 52 సంవత్సరాలైన టబుకి తోడుంటూ ఇప్పటికీ తను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీస్‌లో ఛాన్స్ ఇస్తుండేది చూస్తుంటే అజయ్ దేవగన్‌కి టబు మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. కానీ టబు ఇప్పటికీ నాగార్జునతోనూ, సాజిద్ నడియావాలాతోనూ, రవికిషన్‌తోనూ, సంజయ్ కపూర్‌తోనూ మంచి ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇక అజయ్ దేవగన్‌తోనూ ప్రేమాయణం నడిపిస్తుంది. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, మరి టబు అజయ్ దేవగన్ రిలేషన్‌షిప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ టబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు.